హాయ్ గైస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిజాంగోలో ఫామ్స్ ఎలా వాడతాం. సో జనరల్గా మనం డిజాంగోలో ఫామ్స్ HTML ఫార్మాట్లో వాడాలన్నమాట. అలా వాడటం వల్ల మనకి ఏమైందంటే రీయూజబిలిటీ అనేది ఉండదు. మనం డిఫరెంట్ ఫామ్స్లో ఒక ఎంట్రీ ఫామ్ని కానీ, ఒక డేటా ఎడిటింగ్ ఫామ్ని కానీ, ఒక డేటా అప్డేటింగ్ ఫామ్ కానీ మనం ఏదైనా వర్క్ చేయాలంటే ప్రతిసారి మనం ఆ ఫామ్ని మళ్ళీ డిజైన్ చేయాల్సి వస్తుంది విడిగా అయితే. కానీ మనం పైథాన్ డిజాంగోలో ఏం చేస్తామంటే ఫామ్స్ క్రియేట్ చేసుకొని ఆ ఫామ్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆబ్జెక్ట్ రూపంలో మనం కాల్ చేసుకోవచ్చు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు యూజ్ ద ఫామ్స్ ఇన్ డిజాంగో మన టాపిక్. సో మీరు ఈ టాపిక్ని కంటిన్యూగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి. అలా అయితేనే మీరు ఫామ్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఇది ప్రోగ్రామింగ్ కాబట్టి మీరు స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. సో కాబట్టి కంటిన్యూగా ఫాలో అవ్వండి. దీంతో పాటు మొత్తం ఒక 5 వీడియోస్ మీకు 1 by 1 డైలీ రిలీజ్ చేస్తాను. ఈ 5 వీడియోస్ మీరు కంప్లీట్ చేసుకుంటే డిజాంగోలో ఫామ్స్ని హ్యాండిల్ చేయటం మొత్తం మీకు వచ్చింది. సో అది ఎలా అనేది నేను 1 by 1 హౌ టు స్టోర్ ద డేటా డిజాంగో టు MySQL విత్ ఫామ్స్ అనేది కూడా మొత్తం కంప్లీట్గా ఈ 5 వీడియోస్తో మీకు ఫినిష్ చేస్తాను. సో ఆల్రెడీ మీకు అంతకుముందు చూడని వాళ్ళు అయితే మీకు ఇప్పటి వరకు డిజాంగోలో జరిగిన క్లాసెస్ అన్నీ కూడా నేను ప్రీవియస్ పెట్టాను. సో నా వీడియో ఛానల్ని ఫాలో అవ్వండి. తెలుగు IT tutorials.com అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని చూడండి. దాంట్లో మీకు వీటితో పాటు జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS, నెక్స్ట్ HTML, CSS, పైథాన్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సంబంధించిన లాంగ్వేజ్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇంకా నేను కంటిన్యూగా మీకు అప్లోడ్ చేస్తాను. నేను రీసెంట్గా ఒక కామర్స్ అప్లికేషన్ కూడా లైక్ స్విగ్గీ, జొమాటో టైప్ ఒక రియాక్ట్ మీద అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. సో రీసెంట్లీ అది కొంతవరకు వర్కౌట్ అయింది. మేబీ 1 or 2 months అది మొత్తం కంప్లీట్ అయింది. అయిన తర్వాత దాన్ని మొత్తం మీకు వీడియో క్లాసెస్ చేసి రిలీజ్ చేస్తాను. సో అది ఎవరు కావాలన్నా దాని సోర్స్ కోడ్ కూడా నేను వెరీ లెస్ ప్రైస్కి సేల్కి పెడతాను. సో వీడియోస్ చూస్తే మీరు కూడా చేసుకోవచ్చు. అంత పేషెన్సీ లేకపోతే మీరు పర్చేజ్ చేసి కూడా వాడుకోవచ్చు దాన్ని. సో ఓకే, ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాము. మీరు ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నా వీడియోని కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేసి పెట్టడానికి మీరు ట్రై చేస్తాను. సో ఓకే, ఈరోజు వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన స్కూల్ ప్రాజెక్ట్ అనే దాంట్లోకి వెళ్ళిపోదాం. ఈ స్కూల్ ప్రాజెక్ట్లో ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. సో యాజ్ యూజువల్గా ప్రతిసారి చెప్తూ ఉంటాం ప్రతి క్లాస్లో కూడా, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ బాగా పెరగడం కోసం. సో ఇక్కడ మనం ఏమైతే ఓపెన్ చేసామో వాటన్నిటిని ఒకసారి క్లియర్గా క్లోజ్ చేసేసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మన ప్రాజెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాలి కాబట్టి Ctrl+Shift+P కొట్టండి. ఇక్కడ పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరికన్నా వీటి మీద ఏదైనా డౌట్స్ వస్తే నా కామెంట్ సెక్షన్లో రాయండి. కంపల్సరీ ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను. సో మీకు దానికి సంబంధించిన అన్ని చెప్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా పైథాన్ మేనేజ్ రన్ సర్వర్ అని కొడితే ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయిన లొకేషన్ కాదు. మీరు ఒక న్యూ పవర్ షెల్ విండోని తీసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ఫుల్లీ యాక్టివేట్ అయిన మెసేజ్ కూడా వస్తుంది. ప్రీవియస్ ఉన్నదాన్ని డిలీట్ చేసేసుకోండి, మనకు అది అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు మనం రన్ చేయాలంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. మన ప్రాజెక్ట్ యాప్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత సో పైథాన్ manage.py అండ్ రన్ సర్వర్ అని చెప్పి రన్ చేద్దాము. ఆటోమేటిక్గా ప్రీవియస్గా మనం ఎంతవరకు అయితే వర్క్ చేసామో అదంతా కూడా మనకి ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఇది మనం ప్రీవియస్ వర్క్ చేసాము, మనం డేటా గెట్ చేసేంతవరకు మనం ఇది మొత్తం కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం డెవలప్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఈ ఫామ్లో కింద ఒక ఎంట్రీ ఫామ్ని, ఇప్పుడు ఏదైతే ఈ స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, జాయిన్ డేటు, యాక్షను, స్టూడెంట్ యొక్క ఐడి అనే కాలమ్స్ ఉన్న టేబుల్ అయితే మనం జనరేట్ చేసామో దేంట్లో జనరేట్ చేసాము, MySQLలో మనం జనరేట్ చేసాము. సో ఆ డేటాబేస్కి సంబంధించిన కాలమ్స్ తోటి మనం ఇక్కడ ఫామ్ని జనరేట్ చేద్దాం. సో ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద హౌ టు డిజైన్ ద ఫామ్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఏ యాప్లో అయితే మీరు ఫామ్స్ డిజైన్ చేయాలనుకుంటున్నారో, మనం ఇవాళ ఏంది అడ్మిషన్స్ ఎంట్రీ ఫామ్లో చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి మనం అడ్మిషన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక forms.py అని చెప్పని ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఫైల్ తీసుకోండి.
దాని పేరు forms.py. బై డిఫాల్ట్గా పైథాన్ డిజాంగో ప్రాజెక్ట్ ఈ ఫైల్ని ప్రొవైడ్ చేయదు. మీరు గుర్తుపెట్టుకోండి, పైథాన్ డిజాంగో సెటప్ చేసినప్పుడు ఈ ఫామ్ అనేది జనరేట్ అయ్యి ఉండదు. సో కాబట్టి ఈ ఫామ్ని కంపల్సరీ మనమే క్రియేట్ చేయాలి. సో దిస్ ఈజ్ నాట్ బై డిఫాల్ట్ డిజాంగో విల్ నాట్ బి ప్రొవైడెడ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది మనకి ఇప్పుడు? ఈ ఫామ్లో ఫామ్స్ని వాడుకోవాలంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? డిజాంగో నుంచి. ఫ్రమ్ డిజాంగో, సో ఇంపోర్ట్ ఫామ్స్, ఆటోమేటిక్గా ఫామ్స్ అని చెప్పి టైప్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్పెల్ తప్పు కొట్టాము, ఫామ్ కాదు, ఫ్రమ్ డిజాంగో ఇంపోర్ట్ ద ఫామ్స్. దట్స్ ఓకే. నౌ మనం ఏం చేయాలి? ఏదైతే ఫామ్ని మనం జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫామ్కి ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. మనం అడ్మిషన్స్కి సంబంధించిన ఫామ్ని జనరేట్ చేయాలి కాబట్టి అడ్మిషన్ అని చెప్పని ఒక ఫామ్ తీసుకుంటాను. ఈ ఫామ్ని ఎప్పుడు కూడా మీరు ఏ ఫామ్ అయినా డిజాంగోలో క్రియేట్ చేయండి, కంపల్సరీ forms.form అనే క్లాస్కి ఇన్హెరిట్ చేయండి. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ ఫామ్స్లో ఉంటుంది. ఈ ఫామ్స్లో ఉన్న ఫామ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేయండి. ఇన్హెరిట్ చేశారంటే అర్థమైంది, ఆ forms.formలో ఉన్న క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకని? బికాస్ ఆఫ్ ది అడ్మిషన్ అనే క్లాసు forms.form అనే క్లాస్కి ఎక్స్టెండ్ చేయబడ్డది కాబట్టి ఎప్పుడు కూడా ఇన్హెరిటెన్స్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా చైల్డ్ క్లాస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమేమి ఫీల్డ్స్ అయితే మనం క్రియేట్ చేసామో మన డేటాబేస్లో, ఆ డేటాబేస్లో మనం ఇక్కడ కోడ్ని మనం టైప్ చేసుకోవాలి. సో టైప్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒకసారి మన వర్క్ బెంచ్ ఓపెన్ చేసుకొని చూద్దాం. MySQL వర్క్ బెంచ్లోకి వెళ్తే మనకి మన డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి విజిబిలిటీకి వస్తుంది. ఆ డేటాబేస్ స్ట్రక్చర్ ఎప్పుడైతే మనకి విజిబిలిటీ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఏ డేటా టైప్ ఏమి ఇస్తే బాగుంటుంది అనేది మనం ఇక్కడ స్కూల్ DBలోకి వెళ్తే, ఇక్కడ టేబుల్స్లోకి వెళ్తే అడ్మిషన్ అనే టేబుల్లో ఉన్న స్ట్రక్చర్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ కాలమ్స్ అని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఐడి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫాదరు, జాయిన్ డేటు, స్టూడెంట్ క్లాసు, ఫీజు, ఈ కాలమ్స్ అండి. సో కాబట్టి మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసుకుందాం మనం. దెన్ వి స్టార్ట్ ద కోడ్. సో ఫస్ట్ ఐడి కావాలి. ఐడి అనేది ఫార్మ్స్ డాట్ ఏ ఫీల్డ్ అది? ఇట్స్ ఎన్ ఇంటీజర్ ఫీల్డ్. సో కాబట్టి ఇంటీజర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసేసుకోండి. సో దెన్ నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఇంటీజర్ ఫీల్డ్ తర్వాత స్టూడెంట్ యొక్క నేమ్ కావాలి. స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్స్ డాట్ క్యార్ ఫీల్డ్ అని చెప్పి తీసేసుకోండి. ఈ క్యార్ ఫీల్డ్లో మీరు కనుక సైజుని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే మ్యాక్సిమం అండర్స్కోర్ లెంత్ అనే ఒక ప్రాప్ వాడి, మ్యాక్సిమం అండర్స్కోర్ లెంత్ ఈక్వల్ టు ప్రాప్ అని వాడి ఆ ప్రాప్ యొక్క సైజుని మెన్షన్ చేయండి. అదర్వైజ్ మీరు మెన్షన్ చేయకపోతే ఇట్ టేక్స్ ద మ్యాక్సిమం లెంత్. సో మనం మెన్షన్ చేసుకుంటే మనం ఎంతైతే మెన్షన్ చేసుకుంటామో అంతవరకు మనకి ఆటోమేటిక్గా ఆ డేటా టైప్ అనేది అజంప్షన్ చేసింది అనమాట, రిస్ట్రిక్ట్ చేసింది. మ్యాక్సిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు 255. సో ఇది కంపల్సరీ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం డేటాబేస్లో ఎంతైతే విడ్త్ ఇచ్చుకున్నామో అంత విడ్త్నే మనం ఇక్కడ యూజ్ చేయాలి. అలా చేయకపోతే మనకి ఏమైంది? ఇక్కడ ఎక్సెస్ తీసుకొని అక్కడ తక్కువ ఉన్నా ఏమైందంటే మనం ఇక్కడ ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా అక్కడికి వెళ్ళలేక మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈక్వలెంట్ ఆఫ్ డేటా టైప్ అని తీసుకొని వెళ్తాం అనేది ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇక్కడ స్టూడెంట్ యొక్క క్లాస్ వచ్చేసి అది కూడా మనకి ఫార్మ్స్ ఫీల్డే కాబట్టి క్యార్ ఫీల్డ్ కిందే తీసుకుంటాం. దట్స్ అండ్ దెన్ తర్వాత మనకి లాస్ట్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్స్ డాట్, ఇది ఇంటీజర్ ఫీల్డే కాబట్టి ఇంటీజర్ ఫీల్డ్ అని తీసుకున్నాం. సో నౌ ద ఫార్మ్ డిజైన్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఈ ఫామ్ని మనం ఫామ్ డిజైన్ చేయగల అయిపోయిందా? అయిపోలేదు. ఏం జరగాలి? ఈ ఫామ్ని మనం యూఐలోకి తీసుకురావాలి. యూజర్ ఇంటర్ఫేస్లోకి తీసుకురావాలంటే ఈ టెంప్లెట్లోకి తీసుకురావాలి. ఈ టెంప్లెట్లోకి ఏ ఫైల్ మనకి మౌంట్ ఫైలు index.html తెచ్చుకోవాలనుకుంటున్నాం. అయితే డైరెక్ట్గా మనం దాన్ని తీసుకొని రాలేము. సో కంపల్సరీ మనం ఏం చేయాలి? దాన్ని మన వ్యూస్లోకి వెళ్ళి, ఎందుకని మనం కాల్ చేసే అన్ని వ్యూసే కదా, ఆ వ్యూ నుంచి ఈ క్లాస్ యొక్క అడ్మిషన్ అనే క్లాస్ మనకి అక్కడికి ఆబ్జెక్ట్ రూపంలో రావాలి. సో కాబట్టి మనం వ్యూలోకి వెళ్దాం.
మనం ఏ వ్యూలో వర్క్ చేస్తాం, రూట్ వచ్చేసి హోమ్ అనేది. ఇది ఎట్ట తెలిసింది మనకి రూట్ హోమ్, దానికి ఇండెక్స్ పేజ్ కనెక్ట్ అవుతుందని? సో మనం ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేసాము. ఏదైతే మన రూట్ స్కూల్ యాప్ ఉంటుందో దాంట్లో urls.py అని ఉంటుంది. ఇక్కడ యూఆర్ఎల్స్ మొత్తంలో మనం హోమ్ అనే దానికి రూట్ కాంపోనెంట్ ఇచ్చాము, దానికి హోమ్ అనే వ్యూని కాల్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం, ప్రొఫైల్స్ డాట్ వ్యూస్, ట్రాన్స్పోర్ట్ డాట్ వ్యూస్, అడ్మిషన్ డాట్ వ్యూస్ అన్నాం. మనకి ఎక్కడ ఉంది ఇది, అడ్మిషన్ డాట్ వ్యూస్ లో ఉన్న హోమ్ అనే వ్యూని మనం ఇక్కడ కాల్ చేసుకున్నాం. సో కాబట్టి బై డిఫాల్ట్ ఏం ఓపెన్ అయింది, రూట్ పాత్ ఓపెన్ అయిపోయింది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, సో ఏదైతే అడ్మిషన్స్ లో మనం వర్క్ చేస్తున్నామో దాని యొక్క వ్యూస్ లోకి వెళ్ళి ఇక్కడ హోమ్ లో మనం సమ్ మోర్ మోడిఫికేషన్స్ వి నీడ్. ఇది చేసే ముందు మనం వ్యూస్ లో ఏం చేయాలి, ఫస్ట్ ఆ ఫామ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ఫామ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పనిచేయదు కదా. సో కాబట్టి ఫ్రమ్ ఏ ఫామ్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలో అడ్మిషన్ డాట్ ఫామ్స్ దెన్ ఏం రాయాలి మనం, ఇంపోర్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి దీన్ని, అడ్మిషన్ నుంచి తెచ్చుకోవాలి. అంటే అడ్మిషన్ అని చెప్పనే ఒక ఫామ్ లో ఉన్న అడ్మిషన్స్ డాట్ ఫామ్స్ అనే దాన్ని మనం కాల్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద అడ్మిషన్. అది ఎక్కడుంది అడ్మిషన్ అనేది, ఫామ్స్ లో ఉంది. సో కాబట్టి దాన్ని ఆటోమేటిక్ గా మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ అడ్మిషన్ ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఆ వేరియబుల్ పేరు అడ్మిషన్ ఫామ్ అని పెట్టుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు అడ్మిషన్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్లాస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ క్లాస్ ని మనం కాల్ చేసుకుంటాం. దట్ సింపుల్. ఇప్పుడు దీన్ని మనం ఒక ఆబ్జెక్ట్ రూపంలో ఎక్కడికి పంపించాలి, index.html లో పంపించాలి. మనం ఏం చేయాలి, index.html లో పంపించాలి. అంటే మనం మనం ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ పంపించడానికి మనం ఆల్రెడీ తెలుసు, మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ పంపించడం ఇంతవరకు మనం వాడలేదు. కానీ దానికి ఎన్ని ఆబ్జెక్ట్స్ పంపించినా కీ విత్ వాల్యూతోనే పంపిస్తాం. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ADMISSION అడ్మిషన్ _form దెన్ వాట్ ఈస్ ద ఫామ్ నేమ్, అడ్మిషన్ ఫామ్ అని చెప్పి పంపించేసాను. అంటే అర్థమైంది. ఇప్పుడు ఇంకొక కీ వాల్యూ కూడా మనం index.html లోకి పాస్ చేసేసాము. ఎప్పుడైతే index.html లోకి ఈ ఫామ్ ని పంపించేసామో అక్కడ మనం సమ్ మోర్ మోడిఫికేషన్స్ చేయాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ చేసాం మనకు బాగా గుర్తుంది కదా. ఒక forms.py అనే ఫైల్ మనం క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో ఒక ఫామ్ కి క్లాస్ ని క్రియేట్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ ద డేటాబేస్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఆ తర్వాత వ్యూస్ లోకి వచ్చాం. ఆ ఫామ్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని అడ్మిషన్ ఫామ్ ని గెట్ చేసాం. అంటే ఈ అడ్మిషన్ ఫామ్ లో ఏ స్ట్రక్చర్ అయితే ఉందో అది మొత్తం దీంట్లోకి పాస్ చేసుకొని దెన్ వీ కెన్ పాస్ ద కీ ఇస్ ద అడ్మిషన్ ఫామ్ అండ్ ద వాల్యూ ఇస్ ద అడ్మిషన్ ఫామ్. సో మీకు ఇక్కడ ఇదే పేరు పెట్టాలని డోంట్ కన్ఫ్యూజ్. మీరు కీ వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను కావాలంటే తర్వాత చూపిస్తాను మాడిఫై చేసి. ఇక్కడ మటుకు అడ్మిషన్ ఫామ్ అనే మీరు ఇక్కడ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకుంటే అదే అక్కడ తీసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే డేటా పంపిస్తున్నాను, ఇక్కడేమో ఫామ్ పంపిస్తున్నాను కాబట్టి మీనింగ్ఫుల్ గా ఉండటం కోసం ఆ నేమ్స్ పెట్టుకున్నాను. నా ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇది చేసినంత మాత్రాన మనకి ఇప్పుడు ఆ అప్లికేషన్ లో ఆ ఫామ్ వచ్చేసిందంటే నథింగ్ టు రిఫ్లెక్ట్. ఎందుకని ఇక్కడ రాలా, ఎందుకని మనం ఇంకా ప్రాజెక్ట్ రన్ చేయలేదు. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమొచ్చింది, forms.py line 5 in admissions char field maximum length 255. సో ఇక్కడ చాయిస్ ఫీల్డ్ అని పడ్డది బై మిస్టేక్. మనం ఇక్కడ ఫామ్స్ లోకి వెళ్దాం. ఇది చాయిస్ ఫీల్డ్ కాదు, క్యార్ ఫీల్డ్. సో లెట్ us కాపీ దిస్. స్మాల్ మిస్టేక్ ఉన్నా మనకి ఇక్కడ చూపిస్తుంటది. మనం కొద్దిగా కేర్ఫుల్ గా ట్రబుల్ షూట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి అన్ని క్లియర్ గా కనబడుతుంటాయి. సో లెట్స్ ఎప్పుడైతే మనం ఇక్కడ సేవ్ అయిపోయిందో ఆటోమేటిక్ గా సర్వర్ రీరన్ అయిపోయింది. మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ పోర్ట్ లో రన్ చేయండి. ఇట్ షుడ్ బి ఓపెన్. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టుంది. అన్ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం లెంత్. సో మ్యాక్సిమం LENGTH is equal to 255. అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఇనిట్. ఇంకా ఎక్కడ చెప్తుంది, లైన్ 887 fields.py. ఇది forms.fields వైపు ఆర్గ్యుమెంట్ మ్యాక్సిమం లెంత్. సో ఓకే, నేను ఈ మ్యాక్సిమం లెంత్ అనేది కూడా మనం తీసేయచ్చు, పెద్దగా ఇష్యూ ఏం లేదు. మనం పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది max_length మనం కరెక్ట్ గానే ఇచ్చాము. forms.char field, దట్స్ వై ఇట్ షుడ్ బి ఎర్రర్. ఒకసారి మనం
ఈ 255 కూడా తీసేద్దాం, డిఫాల్ట్ వాల్యూ ఇద్దాం, బగ్ ఏందనేది మనకు తెలిసింది, లేటర్ వి విల్ ప్రొవైడ్. సో దెన్ వాట్ నెక్స్ట్, ఇక్కడ మనం అన్ని సేవ్ చేసాం, ఆర్గ్యుమెంట్ మ్యాక్సిమం లెంత్ పోయింది, ఇక్కడ సేవ్ చేద్దాం ఒకసారి, దెన్ కమ్ బ్యాక్ టు ద సేమ్ పోర్ట్ మీద ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, నథింగ్ టు ఎగ్జిక్యూషన్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకసారి కంట్రోల్ సి సర్వర్ని బ్రేక్ చేసి మళ్ళీ మనం రన్ చేద్దాం. సో రన్ చేయాలంటే మన కమాండ్ ఏంది, పైథాన్ manage.py దెన్ రన్ సర్వర్, దెన్ ఆటోమేటిక్గా మనకి ఈ క్లాస్ అనేది బైండ్ అయిపోయింది. ఇప్పుడు ఓకే పోర్ట్ ఓపెన్ అయిపోయింది. సో దెన్ నో బగ్స్, ఓకే దెన్ నో బగ్స్. బట్ మనకి ఇంకా ఫామ్ చూపించలేదంటే మనం ఇంకా ఈ ఫామ్లో ఉన్న కంటెంట్ని వ్యూలోకి పంపించాం, కానీ వ్యూ నుంచి టెంప్లెట్కి కూడా పంపించాం, కానీ ఆ టెంప్లెట్లో దానికి తగ్గ కోడ్ని మనం మోడిఫై చేయలేదు. ఈ టెంప్లెట్లో index.htmlలోకి వెళ్ళి మనం ఈ బాటంలో ఎక్కడైతే మనం టేబుల్ మొత్తాన్ని జనరేట్ చేసుకున్నామో దాని తర్వాత ఏం చేద్దామంటే మనం ఒక డివిజన్ తీసుకుందాము. యూ కెన్ టేక్ ఏ స్మాల్ డివిజన్, ఈ డివిజన్లోకి దాన్ని బైండ్ చేద్దాం. సో డివిజన్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ డివిజన్ క్లోజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేయాలి, ఒక ఫామ్ని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫామ్ యొక్క మెథడ్ మనకు తెలుసు ఆల్రెడీ, పోస్ట్, గెట్, ఇవి ఫామ్ యొక్క బేసిక్ మెథడ్స్. మనం ఏ పర్పస్గా అయితే ఫామ్ని ఓపెన్ చేస్తున్నామో ఆ పర్పస్ అనేది కంపల్సరీ చెప్తేనే డేటా ఇక్కడి నుంచి పోస్ట్ అయింది. దాని లోపల మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అడ్మిషన్ ఫామ్ అనేది మనం ప్రింట్ చేయాలి, ADMISSION_form. సో అదే పేరు పెట్టామో లేదో ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత, లేదంటే దీన్ని డబుల్ టైం క్లిక్ చేసి మీరు కాపీ చేసుకొని index.htmlలోకి వచ్చి పేస్ట్ చేయండి, దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఈ అడ్మిషన్ ఫామ్తో పాటు ఇక్కడ మనం ఇంకొకటి కూడా మనం ప్లేస్ చేస్తూ ఉంటాము. వాట్ అబౌట్ దట్ అంటే సిఎస్ఆర్ టోకన్ అంటాం, సిఎస్ఆర్ టోకన్. వాట్ అబౌట్ దట్, సో పర్సంటేజ్ స్పేస్ CSRF టోకన్, ఆటోమేటిక్గా అదే మనకి పెట్టేసింది. ఈ ముందు పక్క వచ్చినవి మనం ప్లేస్ చేసినవి తీసేస్తే సరిపోయేది. ఇక్కడ కూడా అడ్మిషన్ డేటా పెట్టిన తర్వాత ఈ పర్సంటేజ్లో CSR టోకన్ అనేది ఏంటంటే ఇది మనకి ఒక టోకన్ జనరేట్ చేసింది. ఈ టోకన్ ఏం చేసిందంటే ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఒక్కసారిగా పుష్ చేయడం కోసం ఈ టోకన్ అనేది మనకి యూజ్ అయింది అనమాట. ఈ CSR టోకన్ అనేది మనకి ఆబ్జెక్ట్ మొత్తాన్ని పుష్ చేయడం కోసం ఉపయోగపడింది. వాట్ ఈస్ ద CSR? క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటాం, అంటే ఎంటైర్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఫోర్జ్ చేసింది అక్కడికి. సో క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అని పిలుస్తుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఆ CSR టోకన్ కూడా వచ్చేసింది, అడ్మిషన్ ఫామ్ కూడా మనం జనరేట్ చేసాం. సరే, మనం ఫామ్ని సబ్మిట్ చేయడానికి మనకు ఒక బటన్ కావాలి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇన్పుట్ టైప్ బటన్ కూడా తీసుకోవచ్చు, కానీ టైప్ సబ్మిట్ అన్నప్పుడే ఫామ్ సబ్మిట్ అయింది కాబట్టి మనం టైప్ తీసుకుందాం. వాల్యూ ఈక్వల్ టు స్టోర్ డేటా అయితే యాడ్ న్యూ అడ్మిషన్ అని చెప్పని పెట్టుకుందాం, యాడ్ న్యూ అడ్మిషన్ అని చెప్పని పెట్టుకుందాం. ఓకే, న్యూ అడ్మిషన్ తర్వాత ఏం చేద్దాం, సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్ చేసేద్దాం. సో ఒక్కసారి ఇప్పుడు మనం ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎంటర్ కీ కొట్టి చూడంగానే ఇక్కడ ఫామ్ వచ్చేసింది. ఈ ఫామ్ ఎలా వచ్చింది, ఒక ఈవెన్గా రాలేదు. బై డిఫాల్ట్గా ఫామ్కి ఒక 3 మోడల్స్ ఉంటాయి, మనకి 3 వేస్. సో వాట్ అబౌట్ దట్ అంటే అడ్మిషన్ ఫామ్ డాట్ యాజ్ _p అంటే ద ఫీల్డ్స్ కెన్ అలైన్ యాజ్ ఎ పారాగ్రాఫ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈచ్ వన్ సపరేట్ పారాగ్రాఫ్ కాబట్టి మీకు స్పేసెస్ తీసుకొని వచ్చింది, మధ్యలో బిట్వీన్ స్పేసెస్ వచ్చింది. సో అలానే మనం ఇక్కడ ఫామ్లో యాజ్ టేబుల్ అని చెప్పని ఇస్తే ట్యాబులర్ ఫామ్లో డేటా మొత్తం రిఫ్లెక్ట్ అయింది. రిఫ్రెష్ చేయండి, ఇక్కడ ట్యాబులర్ ఫామ్లో డేటా రిఫ్లెక్ట్ అయింది. సో అలానే ఇంకొకటి కూడా ఉంది, మనకి 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్లో కూడా జనరేట్ చేసింది. 3 వేస్లో కూడా మనం ఈ డేటాని జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ బుల్లెట్స్ వచ్చినాయి, మనం స్టైల్స్లోకి వెళ్ళి టైప్ నన్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా పోతుంది. ఏది ఎలా చేసినా కానీ ఇక్కడ ఫామ్ అనేది నీట్ ఫార్మాట్లో మనకి కనపడలేదు. అలా కనపడాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని సపరేటెడ్ ఫార్మాట్లో చేయాలి. అది ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం.
సో ఫస్ట్ మన ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ కోడ్ వరకు ఏం చేస్తానంటే పుట్ కామెంట్లో పెట్టుకుంటున్నాను దీన్ని. అంటే ఇలా చేస్తే డైరెక్ట్గా వితౌట్ స్ట్రెస్ వస్తుంది. అలా కాని పక్షంలో మనం ఎలా చేయొచ్చు మనం ఇదే ఫామ్ మెథడ్ని మనం ఏం చేద్దాము, మళ్ళీ ఫామ్ తీసుకుందాం. మెథడ్ వచ్చేసి పోస్ట్ అని పెడదాం. ఆ తర్వాత ఫామ్ క్లోజ్ చేద్దాం. సో సెల్ఫ్ ట్యాగ్ తోటి ఫామ్ కూడా కోడ్ చేద్దాం. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం సిఎస్ఆర్ టోకెన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. పర్సంటేజ్ సిఎస్ఆర్ టోకెన్, దట్స్ ఫైన్. సిఎస్ఆర్ టోకెన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ తీసుకుందాం. నీట్ లుక్లో రావాలంటే కస్టమైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ మనకి డిజైన్ నుంచి రావు, కొన్ని వస్తాయి, కొన్నిటిని మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఒక టేబుల్ రో తీసుకుంటున్నాను. మనకి మొత్తం ఎన్ని కాలమ్స్ ఉండే మన టేబుల్లో మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనం వ్యూలోకి వెళ్తే మనకి ఇక్కడ కనపడతాయి 1 2 3 4 5 6 6 రోస్ కావాలి. 6 రోస్లో మనకి ఎన్ని ఉండాలి? 2 కాలమ్స్ ఉండాలి. ఎన్ని కాలమ్స్ ఉండాలి? 2 కాలమ్స్ ఉండాలి. ఒక కాలం వచ్చేసి దాని యొక్క హెడ్డింగ్ కోసం, ఇంకొక కాలం వచ్చేసి దాని యొక్క ఫీల్డ్ కోసం. సో లేబుల్ కోసం, హెడ్డింగ్ కోసం ఎన్ని 6 కావాలి. దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. 2nd, 3rd, 4th, 5th and 6th. దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ మనకి ఏదైతే ఈ ఫామ్స్లో మనం కాలం పెట్టామో ఐడి అని పెట్టాం, దట్ ఈస్ ద ఐడి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ index.htmlలోకి వచ్చి ఈ టేబుల్లో ఫస్ట్ కాలంలో మనం ఏం కాల్ చేస్తామంటే, ఏదైతే మనం అడ్మిషన్ డేటా ఫామ్ని తెచ్చుకుంటున్నామో సో డబుల్ స్టార్ బ్రాకెట్స్ లోపలికి పెట్టి మనం ఏం చేయాలి, సో అడ్మిషన్ ఫామ్ ఆ యూఐ తీసేసి ఐడి డాట్ లేబుల్ ట్యాగ్ అంటే దాని యొక్క లేబుల్ని తీసుకొస్తుంది. ఆ కాలం యొక్క లేబుల్ మనం అక్కడ ఏదైతే పెట్టామో ఆ లేబుల్ని తీసుకొస్తే దీన్ని కాపీ చేసుకుందాం. ఈ కాలంలో కూడా పేస్ట్ చేద్దాం. విత్ బ్రాకెట్స్ కాపీ చేసుకుందాం. సో నో నీడ్ ఆఫ్ టు స్ట్రైన్. ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రోస్ అన్ని కూడా తీసేస్తాను స్ట్రెస్లెస్గా. ఈ రోస్ కూడా తీసేస్తాను. ఇదే రోని నేను 6 కాపీ చేసుకుంటాను. 1 2 3 4 దెన్ 5. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా చూస్తేనే మీకు ఇవన్నీ అర్థమైంది, లేకపోతే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఇక్కడ లేబుల్ ట్యాగ్ తీసేయండి, దట్ సింపుల్. సో నెక్స్ట్ కాలం ఏంది అక్కడ మనం పెట్టుకుంది, ఇక్కడ ఐడి బదులు STU_name అని పెట్టాం. అక్కడ STU_name పెట్టాం. సో ఈ STU_name అనేది ఒక్కటే మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. సో STU_name, ఈ లేబుల్ అనేది మనకు అవసరం లేదు. అన్నిట్లో మనం ముందుగానే లేబుల్ ట్యాగ్ అని తీసేయచ్చు కదా. సో కాబట్టి లెట్స్ రిమూవ్ ద లేబుల్ ట్యాగ్. ఆ తర్వాత ఇక్కడ కూడా లేబుల్ ట్యాగ్ అనేది తీసేద్దాం. ఇక్కడ అన్నిటి లేబులే ఉండాలి. STU నేమ్ తర్వాత అక్కడ మనం పెట్టింది ఏంది, STU_father అని చెప్పని పెట్టాం. సో కాబట్టి STU_father అని చెప్పని రాసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకి అదే ఫాదర్ని కాపీ చేసుకొని ఇక్కడ ఐడి బదులు ఫాదర్ అని చెప్పని రీప్లేస్ చేయాలి. ఇంకా ఐడి తర్వాత నెక్స్ట్ కాలం ఏం పెట్టాం మనం, ఫాదర్ తర్వాత జాయిన్ డేట్ అని చెప్పని ఒక టేబుల్ కాలం పెట్టుకున్నాం. సో జాయిన్ డేట్ని కాపీ చేసుకున్నాం. ఇక్కడ ఐడి దగ్గర దాన్ని ప్లేస్ చేద్దాం. జాయిన్ డేట్ తర్వాత మనం పెట్టిన నెక్స్ట్ కాలం ఏంటంటే సో క్లాస్, STU_class అని పెట్టుకున్నాం. సో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఐడి దగ్గర కూడా రీప్లేస్ చేసుకుందాం. ఇంకొక రో కూడా కావాలి మనకి, దాన్నే కాపీ చేసుకొని వీ కెన్ ప్లేస్ ద రో. ఇక్కడ స్టూడెంట్ ఫీజ్ అనే పెట్టాం మనం, FES ఫీజ్ అని పెట్టుకున్నాం. సో ఓకే, ఇంకా లాస్ట్లో మనకి ఏం కావాలి, బటన్ ఒకటి కావాలి కాబట్టి దీన్నే మనం కాపీ చేసుకొని ఈ టేబుల్ యొక్క బాటంలో పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. ఒకటి రో తీసుకోండి, ఈ రోలో క్లోజ్ చేయండి ఆ రోని. ఆ రోలో TD తీసుకోండి, ఆ TDలో ఈ బటన్ని ప్లేస్ చేయండి. ఆ తర్వాత TD క్లోజ్ చేయండి. అయితే ఈ TDలో మీరు చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సి వస్తుంది. కోలం రో స్పాన్ అని చెప్పి మీరు కోలం స్పాన్ తీసుకోవాలి. SPA అని కోలం స్పాన్ వచ్చేసి 2 కాలమ్స్కి స్పాన్ తీసుకోవాలి. అలైన్ వచ్చేసి ALIGN, అలైన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ అని మెన్షన్ చేయండి. ఆటోమేటిక్గా రైట్ సైడ్కి బటన్ అలైన్ అయిపోయింది. ఒక్కసారి మనం ఇప్పుడు ఈ ఫామ్ని సేవ్ చేసేసుకొని ప్రాపర్ వేలో అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదో చూద్దాం. దట్స్ నీట్.
నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇది కొద్దిగా మనకి పేజీకి సెంటర్లో రావాలి అనుకుంటే వీ కెన్ యూజ్ సమ్ స్టైల్స్. ఇక్కడ ఏం చేయొచ్చు, మనం ఎలైన్ అనే ప్రాపర్టీ తీసుకొని ఇవన్నీ స్టైల్స్లో రాసుకోవచ్చు. నేను బేసిక్ HTMLలో రాస్తాను. ఫర్దర్గా మనం దాన్ని ఇంకా నీట్గా డెకరేట్ చేద్దాము. 80% అలైన్ సెంటర్ అని చెప్పని ఇచ్చేస్తాను డైరెక్ట్గా. టేబుల్ షుడ్ బి మూవింగ్ ఆన్ టు ద సెంటర్. చూడండి ఒకసారి నేను రిఫ్రెష్ చేయగలి అలైన్ సెంటర్. సో ఇక్కడ అలైన్ సెంటర్ చేసేటప్పుడు ఈ ఫామ్ మొత్తం ఒక డివిజన్లో ఉంది కదా, ఈ డివిజన్కి నేను ఒక స్టైల్ రాసుకుంటున్నాను. ఈ స్టైల్లో నేనేం రాస్తానంటే, సో మార్జిన్ కోలన్ ఆటో అని చెప్పని ఇచ్చేస్తాను. మార్జిన్ కోలన్ ఆటో ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ విడ్త్ వచ్చేసి నేను 100% అనేది మెన్షన్ చేస్తాను. 100%. ఈ స్టైల్స్ అన్ని మనం CSS వాటిలో చెప్పాను. ఇప్పుడు వాటి గురించి నేను స్పెషల్గా మళ్ళీ టైం స్పెండ్ చేయను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనం రిఫ్రెష్ చేసాము, దట్స్ కానీ ఇక్కడే ఉంది. ఎందుకుందో ఒకసారి చూద్దాం. టేబుల్ డివిజన్ ఇక్కడ స్టార్ట్ చేసాం, మార్జిన్ ఆటో ఇచ్చాం, విడ్త్ 100% ఇచ్చాం, అలైన్ సెంటర్ ఇద్దాం. టెక్స్ట్ అలైన్ కోలన్ సెంటర్. దట్స్ ఆ డివిజన్కి ఆ స్టైల్ అనేది అప్లై అయిపోయింది. ఆ స్టైల్ ఎక్కడ క్లోజ్ చేసాం, మనం ఇక్కడ క్లోజ్ చేసాం. డివిజన్ స్టైల్ ఫామ్ కూడా క్లోజ్ అయిపోయింది. లెట్ us సేవ్ దట్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఫ్రేమ్ అండ్ ఎంటర్. సో ఇవి లేబుల్స్ వరకే అలైన్ అవుతున్నాయి. ఎందుకని అలైన్ అవుతున్నాయి అంటే టెక్స్ట్ అలైన్ అనేది ఇచ్చాం కాబట్టి. యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది ఏంటంటే అలైన్ సెంటర్ ఈజ్ ఓకే టేబుల్. సో దీని విడ్త్ మనం మెన్షన్ చేయలేదు. విడ్త్ వచ్చేసి 80% అని చెప్పని తీసుకుందాం. 80% విడ్త్ తీసుకొని అలైన్ సెంటర్ ఇద్దాం. సో ఈ మెథడ్ మనం CSSలో రాసిందంతా మళ్ళీ మనం డీఫ్లెక్స్ అవన్నీ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని లేకుండా సింపుల్ ప్రాప్స్ తోటి చూద్దాం. ఓకే, దట్స్. ఇప్పుడు మనకి ఒక లెఫ్ట్ సైడ్లో ఇది మొత్తం అలైన్ అయిపోయింది. బిట్వీన్ స్పేస్ మనం ఎంతైతే ఇచ్చామో 80% అన్నాం కదా, 2 కాలమ్స్ కలిపి. సో ప్రెసెంట్ మనం ఈ ప్రాప్స్ అన్ని మనం స్టైల్స్లో వాడదాము. ప్రెసెంట్ వీ డోంట్ యూజ్ టు దిస్. నేను మీకు దాని గురించి బూట్ స్ట్రాప్తో ఎలా చేయాలనేది మనం తర్వాత మొత్తం ఫామ్ అయిన తర్వాత చూద్దాము. అట్ ప్రెసెంట్ అయితే ఫామ్ నీట్గా మనకి డిజైన్ అయింది. బేసిక్గా మనకి ఆ ఫామ్ అనేది కొద్దిగా మనకి గ్యాప్ రావాలి కాబట్టి ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే మార్జిన్ లెఫ్ట్ కోలన్ 10 పిక్సెల్స్ అని చెప్పని పెట్టేస్తాను ఆ డివిజన్కి. ఆటోమేటిక్గా ఆ డివిజన్ లోపల అది ఉంది కాబట్టి కంపల్సరీ ఆ డివిజన్ అనేది ఒక 10 పిక్సెల్స్ ముందుకి మూవ్ అయిపోయింది. సో దట్స్ ఫైన్. ఇప్పుడు ఆ డివిజన్లో ఉన్న కంటెంట్ అంతా ఏమైపోతుంది, ముందుకు మూవ్ అయిపోయింది. సో దట్స్ ఫైన్. ఇప్పుడు బటన్ కూడా రైట్ సైడ్కి వచ్చేసింది, యాడ్ న్యూ అని. ఇక్కడ మనం డేటాని ఫిల్ చేసుకొని మనం ఫీజు కూడా ఎంటర్ చేసుకొని డేట్ దగ్గర మటుకు మీరు డేట్ ఇవ్వాలి. వీ షుడ్ గివ్ ద డేట్. అది కూడా ఇయర్, మంత్, డేట్ ఇవ్వాలి. ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఫీజు సబ్మిట్ అయిపోయింది. ఇది క్లియర్ అయిపోయింది. అయితే ఈ డేటా అనేది తీసుకెళ్ళి మనం బ్యాక్ ఎండ్లో స్టోర్ చేయాలి. ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్ కాకుండా ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో ఎలా స్టోర్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో సెకండ్ టాపిక్ కింద దాన్ని చేద్దాము. ఇక్కడ మనం పోస్ట్ చేసిన డేటాని ఇంకొక టెక్స్ట్ ఫైల్లోకి ఎలా జనరేట్ చేయాలి, అలానే ఈ ఫామ్ ఇదే పేజీలో కాకుండా ఒక సపరేట్ వ్యూ తీసుకొని ఆ వ్యూలో ఫామ్ జనరేట్ చేసి దాన్ని ఎలా స్టోర్ చేస్తామో ఫైల్లోకి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేసి షేర్ చేస్తే నేను అంత మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఈ 5 వీడియోస్లో ఫామ్స్ మీద ఒక పర్ఫెక్ట్ గ్రిప్ వచ్చేటట్టు మీకు ప్రిపరేషన్ చేస్తాను. మీకు ఇలా ఫామ్స్ని సపరేట్గా చేయటం అనేది చాలా తక్కువ మంది ఈ మోడల్లో చెప్తారు. ఏ కాటికి మీకు ఎలా చెప్తారంటే మీకు ఆన్లైన్ వీడియోస్లో నాలాగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఇలా ఫామ్ జనరేట్ చేయడం చెప్తారు. దాన్ని ఎలాబరేట్ చేసి ఇలా పెట్టడం చెప్పరు. ఇంకా కావాలంటే మనం దీన్ని బూట్ స్ట్రాప్ టేబుల్స్ కూడా తీసుకొని టేబుల్ రెస్పాన్సివ్ తీసుకొని చేయొచ్చు. అవి మనం ఫర్దర్ క్లాస్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు చేద్దాం. మనం అనుకున్నాం కదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము. ఈ మంత్లో మనకి ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి ఈ ఫామ్స్ అన్నిటి మీద మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.